ప్రాబ్లం ఏం లేదు. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడే పూరి రైడ్కి అయితే స్టార్ట్ అయ్యా. వైజాగ్లో ఉన్నా. వైజాగ్ నుంచి ఇప్పుడే స్టార్టింగ్ అయితే అయ్యింది. మార్నింగ్ దగ్గర 400 చేంజ్ ఉంది కేఎం అయితే. ఇక్కడ నుంచి ఇక మొత్తం వైజాగ్ అందాలు చూస్తూ ఎంజాయ్ చేయండి. దాంతోపాటు ఇక స్టార్టెడ్. ఇదిగోండి ఇక్కడే ఏయు పోలీసు బ్యారికేడ్ ఉంది చూడండి. విఎస్పి సిటీ ది ఏయు ఆంధ్ర విశ్వవిద్యాలయం యూనివర్సిటీ. గైస్ ఇప్పుడైతే నెక్స్ట్ మనం సంపతి వినాయక్ టెంపుల్ దగ్గరికి వెళ్తాను. ఫస్ట్ అక్కడికి వెళ్దామని ఉన్నాడు మా ఫ్రెండ్ అయితే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇక జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇదే సంపతి వినాయక టెంపుల్ అయితే. ఫైనల్గా అయితే ఇది సంపతి వినాయక టెంపుల్ వైజాగ్. ఇక్కడికి మా ఫ్రెండ్ నేను వచ్చాం. ఫ్రెండ్ లోపలికి టెంపుల్లోకి వెళ్ళిపోయాడు. నేను వచ్చి ఫుల్ యూనిఫామ్లో ఉన్నాను కాబట్టి మళ్ళీ తీసి ఇది చేయడం కష్టం. ఆడదాగైతే వచ్చి కంప్లీట్ అయిపోయింది. బొట్టు గిట్టు పెట్టుకొచ్చాడు బుద్ధిమంతుడు. పొద్దున్నే అయితే ఇక స్టార్ట్ అయ్యాం. షూ వేసుకుంటున్నాడు. ఇక స్టార్ట్ అయిపోదాం. జోసా లుకాస్ దానికి ముందైతే ఉన్నాం ప్రజెంట్ అయితే. సంపత్ వినాయక అంటే మ్యాప్స్లో అయినా సరే వస్తుంది, ఒకసారి చూడండి. మామూలుగా లేదు ఇది వ్యూ. మిర్రర్ చూడు ఎట్లా కనపడుతుందో. అర్థమే చల్లగా ఉండిద్ది. లగేజ్కి ఓకే, ఆల్ ఈజ్ వెల్. గో స్ట్రైటా. ఏం వెనక్కి వెళ్తా బండి? స్టాండ్ ఉందా? సైడ్ స్టాండ్ తీసే ఉంది. ఇక స్టార్టెడ్ ఒరిస్సా రైడ్ వైజాగ్ నుంచి. అయితే ముందుగా టెంపుల్ దగ్గర సంపత్ వినాయకేనా ఇప్పుడు వెళ్ళింది? సంపత్ వినాయక టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. వైజాగ్ ఫేమస్ సంపత్ వినాయక రోడ్. అంత ఫేమస్ అన్నమాట. రోడ్డునే సంపత్ వినాయక రోడ్ అంటే. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పొద్దున్నే నేచర్ని. వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి పూరి వరకు ఉంటుంది. ముందు ఒరిస్సా టౌన్ అది మొత్తం చూసిన తర్వాత పూరి చూద్దాం. పూరిలో ఉన్నటువంటి జగన్నాథ టెంపుల్ లోపలికైతే ఎలా ఉండదు కెమెరా. మన జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళకే లేదు, మనకైతే ఉండదు. అవుట్డోర్ అంతవరకు అయితే అక్కడ వరకు ఎట్లా వెళ్ళాలి వెళ్దాం. పూరి చూద్దాం. పూరిలో గోల్డెన్ బీచ్ ఉంది, అది చూద్దాం. 1 by 1 మొత్తం అయితే ఇంకేమన్నా ప్లేసెస్ అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గరలో చూడడానికి ఏమన్నా లోకల్ వాళ్ళని కమ్యూనికేట్ అయ్యి ఏమన్నా ఉంటే అది చూపిద్దాం. యానంలో లాగా. యానంలో మామూలుగా 3 places చూద్దామని వెళ్ళాం. కాకపోతే అక్కడ ఏమైందంటే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, హిడెన్ ప్లేసెస్. 8 places దాకా అయితే కవర్ చేయడం జరిగింది. ఒకవేళ యానం వీడియో చూడకపోతే మన డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్స్లో కానీ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఫుల్ యానం ట్రిప్ అయితే ఒక 2 days, మ్యాక్సిమం 1 day అయితే మొత్తం తిరగచ్చు. ఇక మీరు మామూలుగా అయితే రారు కదా, పార్టీ చేసుకోవడానికే కదా వచ్చేది. ఆ పార్టీ కూడా చేసుకోవచ్చు. యానం సిఎంఆర్ మాల్ ఇది వైజాగ్ సిఎంఆర్ సెంటర్. సిగ్నల్ పొద్దున్నే వేసిండు. ఈ సిగ్నల్స్తోనే సరిపోతుంది. అందుకనే పొద్దున్నే బయలుదేరాలనేది వైజాగ్ నుంచి. ఈ సిగ్నల్ మీద సిగ్నల్ వేస్తుంది. కైలాసగిరి
మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళండి, ఏ మూలకైనా ఆ కైలాసగిరి మటుకు కనబడుతూనే ఉంటుంది. వైజాగ్ మొత్తం ఒక వీడియో చేసి పెడతాను, ఒకసారి చెక్ చేయండి. వచ్చిండు పోలీస్ ఆయన అయితే పొద్దున్నే డ్యూటీకి. కనబడుతున్నాడా స్ట్రైట్ వీడియోలో? గ్రీన్ సిగ్నల్ దొరికింది, ఇక వెళ్ళిపోవచ్చు. ఇదేనా? ఇంకా ఉన్నాయా మనకి? ఇంకా ఉన్నాయా? ఓర్ని ఈ సిగ్నల్స్లోనే పోయింది మనకి దగ్గర. ఇంకా 2. ఇది మధురవాడకి వెళ్ళే రోడ్డేగా? మధురవాడ తిరిగి అదే గుర్తుంది కానీ మిగతాది గుర్తులేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వైజాగ్ గుర్తుంటుంది. సిగ్నల్స్ మ్యాక్సిమం కవర్ అయినట్టే అనుకుంటున్నాం. ఐ హోప్. ఈడెవడో పొగ కంపెనీ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇంకొక సిగ్నల్, కాకపోతే ఇది గ్రీన్ సిగ్నల్ పడింది, మనకైతే ఇబ్బంది లేదు, వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నా వాళ్ళు రెడ్ సిగ్నల్ పడేలోపు. ట్రాఫిక్ చూడండి పొద్దున్నే ఎట్లా ఉందో. ఈరోజు సండే, మళ్ళీ డ్యూటీకి వెళ్ళే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా తక్కువ. అయినా సరే ట్రాఫిక్ అయితే సూపర్ ఫుల్గా ఉంది. వైజాగ్ అవుట్స్కట్స్ వెళ్ళేదాకా ఇంతే పరిస్థితి. 420 శ్రీకాకుళం ఎంత ఉంది? కాకపోతే దాని మీద స్టిక్కర్ వేసేసిండ్రు. ఇచ్చాపురం చూసేతలకి క్రాస్ అయిపోయాం. హాయ్. వైజాగ్ ఈరోజు పూరి దాకా. ఒరిస్సా. స్టేడియం వైజాగ్ దుమ్ముగా ఉంది. వైజాగ్ తీస్తుంటే భువనేశ్వర్ 414 ఉంది. శ్రీకాకుళం 84. వైజాగ్ అవుట్కట్స్కి అయితే వచ్చాం చాలా వరకు. అవుట్స్కట్స్కి వెళ్ళేదాకా కూడా మనకి ఏంటంటే ఈ ట్రాఫిక్ ఇట్లానే ఉంటుంది, సిగ్నల్స్ అంతే. ఇంకో సిగ్నల్ ఉంది, అది క్రాస్ అయితే సర్వేవింగ్ ఇస్ ద సక్సెస్ఫుల్. సిగ్నల్ కూడా గ్రీన్ పడింది. పూరిలో వెళ్ళిన తర్వాత గోల్డెన్ శాండ్ బీచ్ చూద్దాం అన్నా. ఆ తర్వాత నెక్స్ట్ అదే లోకల్లో ఉన్నటువంటి ఎవరైనా పర్సన్ని కమ్యూనికేట్ అయ్యి ఏమైనా ఇంకా ప్లేసెస్ ఉన్నాయేమో చూసైతే హిడెన్ ప్లేసెస్ కూడా మీకైతే పూర్తిగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తా. అంతవరకు ఈ ట్రాఫిక్ చూడండి, మామూలుగా లేదు ఈడ. బస్సు ఉంది ముందు, బస్ స్టార్ట్ అయితే ఫిషెస్. Mm-hmm. 82 km ఉంది శ్రీకాకుళం. వచ్చేసాం ఔటర్ రింగ్ రోడ్. ఇప్పుడు రంగులుగా ఉండిద్ది, రంగులు రావటం. 83 శ్రీకాకుళం.
ఇది ఇప్పుడు మీకు పైన కనబడుతుందా? ఇది యాక్చువల్గా డైరెక్ట్ హైవే పైనుండి సిటీలోకి రాకుండా ఇక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ అక్కడ సర్కిల్ ఉందో పూల మార్కెట్ లెఫ్ట్ సైడ్ ఫ్లవర్ మార్కెట్ బస్ స్టాండ్ ఆపోజిట్లో సేమ్ అలానే ఉంటుంది. స్ట్రైట్ ఆ బస్సు హైవేకి వచ్చేసాం 6 లైన్. ఇక శ్రీకాకుళం 80 ఉంది గైస్. ఇంకా ఒరిస్సాకి స్టార్ట్. ఇదేంటి చైనా భవనాలు లాగా ఉన్నాయి పోయే ప్లేసెస్. ముందు ఒరిస్సా సిటీ చూద్దాం ఎట్లా ఉంది ఏంటి. ఆ తర్వాత ఒరిస్సా రూట్లో కొన్ని ఐలాండ్స్ లాగా ఉన్నాయి. మొత్తం అయితే 1 by 1 అయితే చూద్దాం. ఫోటో దిగాలనేమో, ఫోటో దిగుదామనేమో. మా నమ్మకం జగన్ అన్న నా తెలీదు. అదే కదా వస్తున్నాడు కార్ వేసుకొని. హైవే మీద ఇంత లాంగ్ ఇంత స్పీడ్ మీద వస్తుండే ఎట్లా ఆగుతుంది బండి? హాయ్ హాయ్ కూర్చో. వద్దొద్దు అవసరం లేదు. ఫోటో దిగుతారంట. ఆపాను. రాండి, ఫ్రీగానే ఉండండి, ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఫ్రీగానే ఉండొచ్చు, ప్రశాంతం దిగండి. ఓకే ఓకే బాయ్. ఏమైనా చెప్పాలా? ఏం చెప్పాలైతే చెప్పు. వీడియోలో ముందుకు వచ్చి ఏమైనా చెప్పాలైతే చెప్పు కెమెరాలో. నీ నేమ్ చెప్పు. సరే నేమ్ పేరేంటి? ఆష్మిత. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ఓకే బాయ్. శ్రీకాకుళం 68 km ఉంది. ఇంకా కార్లో వెళ్తా బండి ఆపమని ఫోటో దిగైతే చిన్నపిల్ల ఫోటో అయితే దిగుతానన్నారంట. అన్నయ్య ఫోటో అయితే దిగే ఇక మళ్ళీ జర్నీ స్టార్ట్. ఇట్లా ఉంటే రోడ్ ఎంత కేమ్ అయినా సరే కవర్ చేయొచ్చు. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే చేయాల, మధ్యలో అయితే ఆడన్నా చేద్దాం. శ్రీకాకుళం 53 ఉంది. ఇంకా భువనేశ్వర్ 382 వరకు వచ్చా. ఫస్ట్ యానంలో 1 day 2 days అయితే అక్కడే కవర్ అయింది. యానంలో ప్లేసెస్, ఆ తర్వాత ఐలాండ్ ఒకటి ఉంది, అవి మొత్తం చూసా ఫస్ట్. ఆ తర్వాత మీకు ఒక వ్లాగ్ వీడియో అయితే షేర్ చేశాను, చూడండి నా ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసేసి యానం తర్వాత వైజాగ్ అయితే వచ్చా. వైజాగ్లో వీడియో కవర్ చేద్దాం అనుకున్నాలే కానీ 2 days అక్కడ కొంచెం వైజాగ్ లోకల్ నుంచి అయితే తీలా. ఇక వీడియో రికార్డ్ అయిన తర్వాత వైజాగ్ లోపల్లో ఉన్నటువంటి ఆల్ బీచెస్, విజిటింగ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయన్న దాని గురించి మీకైతే నేను ఒక వ్లాగ్ వీడియో వస్తుంది, చూడండి. అది ఎడిటింగ్లో కంప్లీట్ అయిన తర్వాత వైజాగ్ సిరీస్లో వైజాగ్కి సంబంధించినటువంటి ప్లేసెస్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఆ తర్వాత వైజాగ్లో విజిటింగ్ ప్లేసెస్, ఆర్కే బీచ్, భీమిలీ బీచ్, ఇట్లా బీచెస్ ఉన్నాయి కదా, మొత్తం అయితే మీకు 1 by 1 అయితే చూపిస్తా. అంతకంటే ముందు మన అసలు స్టార్ట్ అయినటువంటి రూట్ వచ్చేసి ఒరిస్సా వెళ్ళేసి ఒరిస్సాలో ఉన్నటువంటి ఎక్కువగా టెంపుల్స్కి మంచి ఫేమస్, అది ఓల్డ్ టెంపుల్స్కి. జగన్నాథ టెంపుల్ అన్నది విజిట్ చేద్దాం. అవుట్డోర్లో
అక్కడ వరకు ఎట్లా చేరుకోవాలన్న దాని గురించి అయితే చూపిస్తా. ఇంకా నైట్ స్టే చేయడానికి ఓ రూమ్ చూసుకోవాలి. అక్కడికి వెళ్ళి రూమ్ చూసుకొని రూమ్లో అయితే ఇక ఈ నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ జగన్నాథ టెంపుల్ తర్వాత పూరి అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నా. పూరిలోని గోల్డెన్ బీచ్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎంతసేపులో వెళ్తాం అన్న దాని గురించి ఈరోజు ఆ రూట్కే సరిపోతుంది. మై హోప్ 400 చిల్లర ఉంది. ఇక్కడ 400 కిలోమీటర్ పైన ఉంది. దానివలన అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే ఫ్యాక్టిలైజర్స్ అనుకుంటా స్మెల్ వస్తుంది. ఏ ఊరు? చోడవరం. మన ఎరువులు వాడతాం కదా పొలాలకి, దానికి సంబంధించింది అనుకుంటా. స్మెల్ అయితే తెగ వస్తుంది. మరి ఇక్కడ వాళ్ళు ఎట్లా ఉంటున్నారు? ఇంకా శ్రీకాకుళం 34 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్ అయితే. అరా అరవిందో ఫార్మా. ఇదా? ఇంత దూరం ఉందా అది? రోజు ఇక్కడ నుంచి వైజాగ్ దాకా సర్వీస్ ఉందా బస్సు వాళ్ళది? వస్తారు, చాలా మంది వస్తున్నారు. అదే అరవింద ఫార్మా. అరవింద ఫార్మా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇదే టైం పోతుందిగా 1 అవర్. ఇదిగోండి వెళ్తున్నాయి చూడండి బస్సెస్ మొత్తం. స్మెల్ ఎక్కువగా ఉంది. డోర్ వేసేస్తున్నా. ఈ మొత్తం ఫార్మాకి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి కదా, ఇండస్ట్రీస్ వైజాగ్లో. అవి అయితే ఇవే. అవుట్కట్స్కి వచ్చిన తర్వాత అరవింద ఫార్మా అది. ఏందంటావు? ఆపుతా. టీ టైంలోనేగా. టీ టైం ఉంది ముందు. ఓకే. శ్రీకాకుళం 14 km ఉంది. అంతవరకు ఇక్కడ టీ టైంలో అయితే టీ తాగుదామని అయితే ఆపడం జరుగుతుంది. ఇచ్చాపురం లాస్ట్ స్టాపా? ఒరిస్సా బోర్డర్. ప్రస్తుతం అయితే టిఫిన్ అయితే కంప్లీట్. ఒరిస్సా రైడ్లో ఇంకా స్టార్ట్ అవుతున్నా. ఇచ్చాపురం 147 కనబడుతుందా బోర్డు? ఓకే, నాట్ ఓకే. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూషన్ 147 km వెళ్ళిన తర్వాత మనకి బోర్డర్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్కి అయితే వెళ్తాం. ఇంకా 147 km ఉంది. శ్రీకాకుళం ఇంకా వెళ్ళమ్మా, నువ్వు వెళ్తా అని ఉండు అని చూపిస్తుంది. గైస్ ఇప్పుడైతే మనం ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ దగ్గరికి అయితే వచ్చాం. ఒరిస్సా చెక్ పోస్ట్ ఇది మనకి ఒరిస్సా చెక్ పోస్ట్ అయితే ఇది క్రాస్ అయిన తర్వాత ఇక మనం అయితే ఒరిస్సాలోకి ఎంటర్ అయిపోయినట్టే. ఇది మనకి ఆంధ్ర ప్లస్ ఒరిస్సాకి మధ్య అయితే చెక్ పోస్ట్. ఒరిస్సా ఎంటర్ అయిపోయాం గైస్. ఇక్కడ చూడొచ్చు మనకి వెల్కమ్ బోర్డ్ వస్తుంది, ఒడిస్సా వెల్కమ్ టు ఒడిస్సా అని చెప్పి. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో వచ్చేసేసి కంటిన్యూషన్ వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి కట్ చేస్తున్న వీడియో. ఇది వచ్చేసేసి ఇప్పటికీ లెంత్ ఎక్కువైపోయింది, దానివలన ఇక నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. విలేజెస్ అవి మొత్తం ఎట్లా ఉన్నాయి ఏంటన్నది.